హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ అయితే నేను చందిప్ప గ్రామంలో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చిన. సో ఈ వీడియోలో ఆ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనమైతే ఇప్పుడు చందిప్ప గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ చందిప్ప గ్రామం దగ్గర మీకు ఇట్లా మట్టి రోడ్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ ఒక కమాన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాలి. ఈ వే అయితే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ పంట పొలాలతో అయితే నిండి ఉంటుంది అనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక కమాన్ అయితే కనిపిస్తుంది. మరకత బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి. మీకు అయితే ఇండికేషన్ బోర్డ్స్ అయితే క్లియర్ గా ఉంటాయి. ఆ ఇండికేషన్ బోర్డ్స్ చూసుకుంటూ మనం అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఊరు లోపలికి వచ్చి ఒక 500 మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అవ్వచ్చు. నేనైతే టెంపుల్ దగ్గరికి వచ్చిన, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. సో వెళ్ళే దారిలో మనకైతే ఇక్కడ ఆవు అయితే ఉందన్నమాట. ఈ ఆవు పాలు అయితే మనకి 15 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. లోపల శివుడికి అభిషేకం చేయడానికి అయితే ఈ పాలు అమ్ముతున్నారు అనమాట. సో స్వచ్ఛమైన పాలు ఇవి. సో అండ్ టెంపుల్ ముందే మనకైతే బైక్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇలా కొబ్బరికాయల దుకాణం అయితే ఉంటుంది. మనకి 45 రూపీస్ అయితే ఒక కొబ్బరికాయకి అయితే ఛార్జ్ చేస్తున్నారు వీరు. అండ్ రైట్ సైడ్ లో ఇక్కడ పారిజాత పూల చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఈ పూలతోటి స్వామివారికి అయితే అభిషేకం చేస్తారు. అండ్ స్వామివారి పాదాల దగ్గర కూడా పెడతారు. సో మీరు ఈ పూలు కనుక దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే కింద ఒక కర్చీప్ వేసి ఆ పూలను తీసుకుపోయి పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అండ్ ధ్వజస్తంభం ముందు ఒక చిన్న ఒకటి అయితే ఉందన్నమాట. అక్కడ ఏంటంటే 1 రూపీ కాయిన్స్ అయితే ఇట్లా నిలబెడుతున్నారు. అంటే కోరికలు కోరుకొని 1 రూపీ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. సో ఇదే అనమాట ఆ ప్రదేశము. సో కొంచెం ఫ్లవర్ లాగా ఉంది కదా. సో ఇక్కడ ఆ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు కోరిన కోరికలు తీరడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ముందే మనకి బిల్వాష్టకం అయితే ఉంటుంది. మీకు సమయం లేకున్నా కల్పించుకొని మరి ఈ బిల్వాష్టకాన్ని అయితే చదవండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ ఈ బిల్వాష్టకం చదివిన తర్వాత మనకైతే పక్కన ఇంకొక శివలింగం ఉంటుంది చూడండి. ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారనమాట. సో ఈ శివలింగం గురించి అండ్ లోపల ఉన్న మరకత శివలింగం గురించి పూర్తి చరిత్ర మనం అయితే తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయని అయితే అన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మీకైతే నవగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఈ నవగ్రహాలు. సో ఈ నవగ్రహాల పూజ ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్నదాన సత్రం అయితే ఉంటుంది అనమాట. సో ఈ షెడ్ చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంటుంది. అరౌండ్ ఒక 100 మెంబర్స్ 1 సిట్టింగ్ లో తినేలాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ షెడ్ లోనే గణపతి మండపం కూడా ఉంది. సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇక టెంపుల్ ముందు మీకు ఈ టెంపుల్లో ప్రదక్షిణ ఎలా చేయాలని అయితే ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇది చదివిన తర్వాతనే మీరైతే ప్రదక్షిణ స్టార్ట్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ నార్మల్ గా మనం టెంపుల్స్ లో తిరిగినట్లుగా 1 సైడ్ నుంచి తిరిగే ప్రదక్షిణ అయితే కాదనమాట. సో ఇదంతా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. సో ఒక్క ప్రదక్షిణ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కసారి మీరు అది క్లియర్ గా చదివిన తర్వాత ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయండి. సో నా ప్రదక్షిణం అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు నెక్స్ట్ లోపలికి అయితే వెళ్ళిన టెంపుల్ లోపలికి. అండ్ ఈ టెంపుల్లో జనాలు ఈ వీకెండ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. మేబీ మండే రోజు అయితే ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఒక బోర్డు పెట్టారు చూడండి. పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ విధంగా ఈ టెంపుల్లోకి అయితే అడుగు పెట్టాలని చెప్పేసి అయితే వీళ్ళు మనకి ఒక బోర్డు రూపంలో అయితే తెలియజేశారు. వీళ్ళు స్త్రీలు జడలు వేసుకొని ఆలయంలోకి రావాలి, అండ్ పురుషులు పంచ కట్టుకొని అండ్ సాంప్రదాయ దుస్తుల్లో రావాలని చెప్పేసి అయితే వీళ్ళు బోర్డు అయితే పెట్టారనమాట. సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఈ టెంపుల్లో అయితే అభిషేకం అవన్నీ అయితే జరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీ అయితే అభిషేకం పూజ మొత్తం అయితే చేస్తున్నారు అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి. అండ్ అది చూసుకుంటూ కూడా ఈ ఆలయ చరిత్రను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం 1076 నుండి 1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు చక్రవర్తి
శ్రీ త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని క్రీస్తు శకం 1101వ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడ శాసనం ద్వారా తెలుస్తోంది. దేవాలయ ప్రాంగణంలో వెలసిన క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయని, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక ఇప్పుడు ఈ ఆలయం పునర్నిర్మాణం గురించి అయితే మాట్లాడుకుందాము. 2007లో శివరాత్రి పండుగ సందర్భంగా ఒక భక్తుడు అయితే టెంపుల్ లోపల ఉన్నటువంటి శివలింగానికి తను అభిషేకం అయితే చేశాడు అనమాట. సో అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివుడి పైన పడడం ద్వారా ఆ శివలింగాన్ని మరకత శివలింగంగా అయితే గుర్తించారు. ఆ తర్వాత తనికెళ్ల భరణి గారు కుటుంబంతో వచ్చి ఇక్కడ పూజలు అభిషేకాలు అయితే నిర్వహించారంట. ఆ తర్వాత 2011లో శంకరపల్లికి చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించి దేవాలయ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. విలమైపోయిన పురాతన శివాలయం పునరుద్ధరించి గర్భాలయాన్ని నిర్మించాడు. 2012 అక్టోబర్ 2న ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, రాజరాజేశ్వరి దేవి, నందీశ్వరుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆ విగ్రహాలు ఈ శివుడి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సో నేను అవి కూడా మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఈ చరిత్ర అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఈ టెంపుల్ కి మన హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. మీరు హైదరాబాద్ లో ఎక్కడున్నా సరే ఫస్ట్ అయితే మియాపూర్ చేరిపోండి. మియాపూర్ నుంచి శంకరపల్లికి అయితే మీకు డైరెక్ట్ బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసి 502. సో ఆ 502 బస్ ఎక్కి మీరు శంకరపల్లికి వచ్చిన తర్వాత శంకరపల్లి నుంచి మీరు ఏదైనా ఒక ఆటోని అయితే మాట్లాడుకొని ఈ టెంపుల్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ పల్లె వెలుగు బస్సులు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ చెద్నిప్ప గ్రామానికి. సో అవి కొంచెం టైం టు టైం ఉంటాయి కాబట్టి మీకు బెటర్ ఒక ప్రైవేట్ వెహికల్ అంటే ఆటో కానీ ఏదైనా ఒకటి మాట్లాడుకొని ఈ టెంపుల్ దగ్గరికి రావడం బెటర్. నా దర్శనం కంప్లీట్ చేసుకొని టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బయట మనకైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి శిలాశాసనం కూడా ఉంది చూడండి. అండ్ దాని పక్కనే మీకైతే లింగాష్టకం, శివాష్టకం అండ్ కాలభైరాష్టకం అయితే ఉంటాయి. అండ్ దానికి క్వైట్ ఆపోజిట్ లో మనకైతే కాలభైరవ స్వామి అయితే దర్శనం ఇస్తారు. ఈ క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుడు అండ్ ఆయన పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆ నాగుపాము రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారని నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో అవన్నీ కూడా మనకైతే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఈ కాలభైరవుడు ముందే మనకైతే ఒక అల్లు బండ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బండని మనము చేతితోటి తాకినట్లయితే అంటే మీరు కోరుకున్న కోరికలు తీరాలి అనుకుంటే ఐ మీన్ ఆ బండ మీద అయితే చేతులు పెట్టాల్సి ఉంటుంది. అది ఒకవేళ తీరే కోరిక అయితే ఆ బండ అనేది రైట్ సైడ్ నుంచి తిరుగుతూ ఉంటుంది అనమాట. సో నేను వెళ్ళే వరకు ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు అయితే చేయి పెట్టి అది అయితే తిరుగుతూ ఉందన్నమాట. అది నిజమా కాదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా అయితే తిరిగింది అనమాట. నేను ఒక 2 times అయితే ట్రై చేశాను. 2 times కూడా తిరిగింది. సో చాలా అద్భుతంగా అయితే అనిపించింది. అండ్ మీరు కూడా కంపల్సరీ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఇది ట్రై చేయండి. మీ కోరిక ఒకవేళ నెరవేరుతుందా అనేది సెకండరీ. ఇది ఒక నమ్మకంగా అయితే ఇక్కడైతే ఉందన్నమాట. సో నేను కూడా ట్రై చేశాను చూడండి. ఈ టెంపుల్లో ప్రతి సోమవారం, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మీరు ఒకవేళ అన్నదానం చేయాలి అని అనుకుంటే కూడా ఇక్కడైతే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా చుట్టూ పంట పొలాలతో నిండి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ చేసుకుని దర్శనం చేసుకున్న తర్వాత మీరు వెళ్ళేటప్పుడు చెందిప్ప ఎంట్రన్స్ చూపించాను కదా మీకు. సో అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు ఈ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ
మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ హనుమాన్ అయితే దర్శించుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీకెండ్ ఇలాంటి వీడియో కంపల్సరీ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.